ఇక ఈ రోజు ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా బీసీల ఎజెండానే అక్కడ బీసీలకు సమాన న్యాయం జరగాలి, ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అనేది పూర్తి స్థాయిలో అమలు పరిచినాకే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోకి వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి జయసింహ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే మేము ఆర్డినెన్స్ జారీ చేశాము, సామాజిక వర్గాల ప్రాతిపదికనే ఓటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము, ఇన్ని ఇచ్చినా కూడా కేవలం ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కక్షపూరితంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మనం గమనించాలమ్మా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేవలం మోసపూరిత హామీలతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసింది వాళ్ళే చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల లోపలనే మేము గ్యారంటీలు చేస్తాం, పూర్తి చేస్తాం. అదే కాకుండా 6 నెలల లోపల ఏదైతే వివిధ గ్యారంటీలు చెప్పినరో వివిధ హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని హామీలు కూడా ప్రత్యేకంగా బీసీలకు ఉన్న 23% రిజర్వేషన్ 42% చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళు చాలా కాలయాపన చేసిండ్రు. మరి రాజకీయ ఒత్తిడితోని కుల సంఘాలు చాలా వివిధ రకాలుగా ధర్నాలు ఒత్తిడి చేసిన తర్వాత మేల్కొని మరి వాళ్ళ మనం చూస్తూ వస్తుంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలకి న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. బీసీలకి రిజర్వేషన్లు వేయాలని అంతకంటే లేదు. కేవలం బీసీలని పిచ్చోళ్ళని చేయాలనే తప్ప కాంగ్రెస్కి బీసీలపై సవతి తల్లి ప్రేమ తప్ప ఇంకా మరేం లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కానీ అన్ని సామాజిక వర్గాలకు మేము న్యాయం చేస్తున్నాం, ఎందుకంటే ఆదోరణలోనే 2 బీసీ వ్యక్తులకు మేము మంత్రి పదవి కూడా ఇచ్చాము. అదే విధంగా వాకిటి శ్రీహరి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా కార్పొరేషన్లు కూడా బీసీలకు ఇచ్చాము. మరి మేము ఏ విధంగా న్యాయం చేయలేదని చెప్పేసి మరి కక్షపూరిత చర్య కాకపోతే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కొంత విమర్శిస్తున్నారు. దీని ఏ విధంగా చూస్తారు? అమ్మా, మీరు గమనించాలా, బీసీలు జనాభాలో 60% మంది ఉన్నారు. 60% మంది ఉన్న బీసీలకే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో వివిధ హామీలు ఇవ్వడం జరిగింది. బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు, అలా 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక ఎంబీసీ మంత్రిని ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే కాకుండా 6 నెలల లోపటినే ఇప్పుడున్న కులగణన చేస్తున్నారు. కులగణన కూడా శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. ఎన్నో అవకతవకలు, పలుమార్లు కోట్లు మొట్టికాయలు కొట్టడం జరిగింది. అదే కాకుండా చేసిన కులగణనను కూడా మరి ఇమీడియట్గా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్కి పంపి రాష్ట్రపతికి పంపి అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధాని దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఒత్తిడి తెచ్చి చేద్దామని చెప్పిన ముఖ్యమంత్రి గారు, మరి మీరు ఒక పెండింగ్ ఉన్న బిల్లుని మరోసారి మీరు ఆర్డినెన్స్ ఇచ్చి ఇప్పుడు జియో తెచ్చి ఎలక్షన్లో పోతా అనడంలో ఏం ఆంతర్యం అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే ఆర్డినెన్స్ దేవాలా, ఇదే జియో ద్వారా రిజర్వేషన్స్ కల్పించాలంటే మరి 20 నెలలు మీరు ఏ విధంగా ఎందుకు కాలయాపన చేసిరనే మొత్తం బీసీ సామాజిక వర్గం అంతా కూడా ప్రశ్నిస్తుంది. కానీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎంపీ ఎందుకు లేడో ఒకసారి ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఈ రకంగా అంటుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే కదా, మీ మోసపూరిత హామీలు, మీ మాయ మాటలు నమ్మే ఈరోజు చేతగాని ఎంపీలు మీ దగ్గర ఉన్నారు. 8 ఏమో బీజేపీకి ఉన్నారు, 8 ఏమో కాంగ్రెస్కి ఉన్నారు. ఏ ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఈ రోజు వరకు మాట్లాడింది లేదు. ఈరోజు ఒక విధంగా అసెంబ్లీలో బిల్లు పంపి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే ఇది షెడ్యూల్ 9లో చేరితే కానీ దీనికి చట్టబద్ధత కలవదని మొత్తం దేశమంతటా తెలుసు. పలు రాష్ట్రాల్లో ఉన్న ఆర్డినెన్స్లు, జియోలని గౌరవ హైకోర్టులు కొట్టేసిన దాఖలాలు మన ముంగట్నే ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్తోనైనా మీరు కొంచెం నేర్చుకొని ప్రజలకి నిజమైన బీసీల పట్ల మీకు నిజమైన అంకిత భావం ఉన్నట్టయితే మీరు ఇదే బీజేపీ పార్టీ అక్కడ వాళ్ళ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఏదైనా ఒక్కసారైనా
బీసీకి సపోర్ట్ చేస్తున్నాడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందా? ఎవరికన్నా ఒక ప్రతిపాదనను ఇవ్వడం జరిగిందా? ఎక్కడైనా ఒక ఉద్యమం చేసినట్టు జరిగిందా? ఎక్కడైనా మంత్రులు కానీ ఎక్కడైనా మాట్లాడినట్టు ఉందా? ఏది లేదు. ఇది కేవలం కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు కలిపి ఎన్నో సంవత్సరాలుగా మరి బీసీలని కేవలం ఒక ఓట్ బ్యాంక్ లెక్కనే పరిగణిస్తుంది. బీసీల ఓట్ల ద్వారా మంచి మంచి పదవులు దక్కించుకున్నారు తప్ప బీసీలకు చేసే చిత్తశుద్ధి వీళ్ళకి ఎప్పుడూ లేదు. కాబట్టి ఇది ఉద్యమం అనేది రానున్న రోజుల్లో చాలా ఉద్రిక్తం అవుతుందని ఈ విషయంగా మీకు తెలియజేస్తున్నాం. గ్రామాలలో మరి ప్రతి ఒక్క దగ్గరికి కూడా ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో కూడా ఈ ఉద్యమం మేము తీసుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. సంస్థాగత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇప్పటికైనా మేల్కొని బీసీ సమాజం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత రాజకీయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎట్లయినా కాంగ్రెస్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాయకులని బండగొట్టాల్సిన సమయం వచ్చింది. మరి కాంగ్రెస్ వాళ్ళని పాతాళంలోకి దొక్కే సమయం వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క బీసీలు కూడా ఐక్యం కావాలా. ఐక్యమయ్యి మరి కాంగ్రెస్ చేసిన మోసాన్ని వాళ్ళకు ఓట్ల ద్వారా తెలియజేయాలని కోరుతున్నాను. ఇక దేశంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ అనేది కేవలం బీసీని ఓటు బ్యాంకుగానే వాడుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో బీసీలంతా కూడా బీఆర్ఎస్కే ఓటు వేసి ఎన్నుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్టు రంజిత్తో రాణి, మహాధర్నా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.